అమరావతి రైతుల సమస్యలు ఎలా ఉండేవి ఏంటి అనేది ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా జరుగుతున్నాయి. అవంతా కూడా మనం మీడియాలో కూడా చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య ఎక్కడ కూడా అమరావతి సమస్యలు అనేది ఎక్కడ కూడా కనబడటం లేదు. సో మొత్తానికి అమరావతి రైతుల సమస్యలు తీరాయా లేదా అంటే ఏం చెప్తారు? అమరావతి రైతులు చరిత్రలో అంటే ప్రపంచ చరిత్రలో కూడా ఒక త్యాగ పురుషులుగా ఎలా నిలిచారో అన్ని బాధలు కూడా వాళ్ళే పడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఆ ప్రాంత అభివృద్ధికి, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలకు కూడా అక్కడ ఒక జీవనోపాధి దొరుకుతుందని, రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడుతుందని, ప్రపంచంలో ఇట్లా స్వచ్ఛందంగా సోషలిస్ట్ కంట్రీల్లో కూడా, కమ్యూనిస్ట్ కంట్రీస్లో కూడా భూసేకరణ జరిగిన సందర్భం మనం చూడం. అటువంటి త్యాగధనులకి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా నేను ప్రజా రాజధానిని అంతకన్నా గొప్పగా నిర్మిస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికన్నా, మోడీ గారు చెప్పిన దానికన్నా అని హామీ ఇచ్చి మరి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి త్రిశంకు స్వర్గంలో కాదు ఒక నరకంలో పడేసాడు. అసలు ఆ నరకం చూసిన తర్వాత ఇక ఆ నరకం నుంచి బయటకంటూ వస్తే ఎటువంటి పరిస్థితులైనా బెటర్గా ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఏ పనులు వాళ్ళు చేసుకోలేకపోయారు. బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేకపోయారు, పిల్లలు చదువులు చేసుకోలేకపోయారు, ఇళ్లలో వచ్చే అనారోగ్యాలకి సంబంధించి హాస్పిటల్స్లో వైద్యాలు పొందలేకపోయారు. ఒక అనాథల్లాగా రోడ్లు పట్టి మీరు చెప్పారు 5 సంవత్సరాల నిరాహార దీక్ష కూడా చేసి, అసలు అంత నిరాహార దీక్ష 5 సంవత్సరాల పాటు జరిగిన సందర్భం కూడా మనకి ఎక్కడ కూడా కనపడతాం. ముఖ్యమంత్రి ఇంటికి కోర్త దూరంలో జరుగుతున్న ఈ నిరాహార దీక్షని జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో కనీస మర్యాదగా కానీ కనీస మానవత్వ దృక్పథంతో కూడా ఇల్లు కూడా పలకరించాల. అది నిర్వహించింది కూడా మహిళా రైతులు, వాళ్ళ బిడ్డలు. వాళ్ళకి పండగ లేదు, ఈ పబ్బం లేదు, ఏమీ లేదు. తర్వాత వాళ్ళకి ఇస్తామన్న కనీస కౌలు డబ్బులు కూడా ఇవ్వకుండా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. తర్వాత ఇంకా ఇప్పుడన్నా తర్వాత అయినా రాజధాని వస్తుందేమోనని దానికి సేకరించినటువంటి సామగ్రిని, పరికరాలని, రకరకాల వాటిని కూడా తీసుకెళ్ళి పడేశారు. అంటే ఈ దొంగతనాలను ప్రోత్సహించి తీసుకెళ్ళిపోమన్నారు. ఇంకా మిగిలింటే ఇతర నియోజకవర్గాలకు పంపించారు. వాళ్ళ మాజీ మంత్రుల నియోజకవర్గాలకి ఎన్నికల్లో కనీసం కొన్ని వాగ్దానాలు నిలబెట్టుకుంటారు. ఆ విధంగా రైతుల్ని వేధించుకుతున్న పరిస్థితిని వాళ్ళు చూశారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత ఓటమి కారణానికి అది కూడా ఒకటి. అంటే అమరావతి రైతుల్ని ఆయన పెట్టిన బాధలు అది రైతులందరికీ పడ్డ వాతలుగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు కూడా ఆ బాధపడ్డాడు. అంటే నా సోదరుల్ని వాళ్ళు అంత బాధ పెట్టిన ఈ వ్యక్తికి ఇంకా మనం అధికారం ఇవ్వాలా, అసలు ఇతనికి మానవత్వం ఉందా, ఇచ్చిన రాజధానిని నిలబెట్టుకోకపోగా రైతుల్ని ఒక శత్రువులుగా వాళ్ళ మీద దాడి చేయించడం, అమానుషమైనటువంటి దాడి, మహిళలను కూడా చూడకుండా కాలువల్లో పడేసి వస్త్రాలు చించేసి అట్లాంటి అమానుషమైనటువంటి దాడి, పాశవికమైన దాడి చేశాడు. అట్లాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కావాలని కోరుకుని తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఎప్పుడైతే సిఆర్డీఏకి మళ్ళీ పూర్తి అధికారం, సిఆర్డీఏ రద్దు చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి దాని కూరలు పీకేశాడు. అసలు సిఆర్డీఏ అనేది కార్యరూపంలో లేకుండా చేసేసాడు. దాన్ని రకరకాల పీలికలు చేశాడు. తర్వాత ఒక ప్లాన్డ్ సిటీగా డెవలప్ చేయాలి క్యాపిటల్ అనుకున్న స్థలాలను తీసుకెళ్ళి ఎవరెవరినో తీసుకొచ్చి ఎక్కడెక్కడో వాళ్ళకి మద్దతుదారులు అనుకున్న వాళ్ళని అరాచక శక్తులకి సెంటు భూమి అని అట్టా ఇచ్చాడు. తన భూమి కాదు అది. నిజంగా తన భూమి ఇడుపులపాయలు అది కనుక అట్లా ఇస్తే ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయడానికి అవకాశం లేదు. రైతులు సిఆర్డీతో ఒక ఒప్పందం చేసుకుని ఇదంతా కూడా సమగ్రంగా ఒక పథకం ప్రకారం అభివృద్ధి జరుగుతుంది, ఆ అభివృద్ధిలో మన భాగస్వాములు అవుతాం అనుకున్నారు. కానీ ఎక్కడో ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ అరాచక శక్తులకి స్థలాలు ఇచ్చి ఇక్కడ శాంతి భద్రతల సమస్యని, అనేక రకాలైనటువంటి ఇతర సామాజిక సమస్యలని సృష్టించాలని కూడా ప్రయత్నం చేశాడు. అటువంటి ప్రయత్నాలన్నింటినీ ఎదుర్కొని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సిఆర్డీలో త్రిసభ్య కమిటీ వేశారు. దానికి పెంసాని చంద్రశేఖర్ గారు, నారాయణ గారు, తర్వాత లోకల్ ఎంఏ శ్రవణ్ కుమార్, వీళ్ళందరూ కూడా రైతులకి ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి హద్దురాళ్ళు పాతటం ఒకటి. కొన్ని ఏంటంటే వాస్తు దోషాలు, లేకపోతే ఈ రోడ్డు సోలా అంటారు కదా, ఇలాంటి కొన్ని ఆచరణలో ఇబ్బందులు వచ్చినాయి. అటువంటి వాటిని కూడా మానవతా దృక్పథంతో అటెండ్ చేద్దాం మనం, కొంచెం కష్టమైన క్లిష్టమైన
కొంచెం సాంకేతికమైన ఇబ్బందులు వచ్చినా కూడా, ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చారు కాబట్టి అటువంటి వాటన్నిటిని సిఆర్డీఏ భరించి వాళ్ళకి సహకరించాలి. తర్వాత సిఆర్డీఏ గతంలో వీళ్ళు వెళ్తే పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. అనాథలు లేకపోతే యాచకులు వస్తే తోలేస్తారు చూసారా, ఆ విధంగా తోలేశారు. ఇవాళ ప్రతి వ్యక్తి నేను సిఆర్డీలో భాగస్వామిని, సిఆర్డీఏ సిబ్బంది నా మీద బతుకుతున్నారు, సిఆర్డీఏ ఏర్పాటైంది మా వల్ల అనే ఒక హక్కుగా వెళ్ళి ఆ మర్యాద ఆత్మగౌరవాన్ని పొందుతున్నారు. అది గొప్ప రిలీఫ్. అంతకుముందు ఆత్మగౌరవాన్ని కూడా కోల్పోయారు వాళ్ళు. ఆస్తులు పోతే పోయినాయి, ఆస్తులు పోయిన ఆత్మగౌరవం ఉంటే ఉందాక బతకొచ్చు, అది కూడా పోగొట్టాడు. ఇవాళ ఇవన్నీ కూడా సర్దుబాట్లు చేస్తున్నారు. తర్వాత ఒక ప్రణాళికని పట్టాల మీదకి ఎక్కించారు. కొన్ని వేల మంది కార్మికులు గతంలో 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత జరుగుతుందో అంతకి డబల్ యాక్టివేట్ చేశారు మొత్తం వర్క్స్ అన్నిటిని. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అయిందో వాళ్ళ రిలేషన్ అంటే రైతులకి ఇచ్చిన ప్లాట్ల విలువలు పెరిగినాయి. తర్వాత వాళ్ళకు ఒక భరోసా చిక్కింది, రాజధాని ఇక్కడ నుంచి వెళ్ళదు. తర్వాత ఇంకోటి ఏంటంటే కేంద్రంతో కూడా ఒక చట్టం చేస్తున్నారు, అమరావతి మాత్రమే భవిష్యత్తులో ఎప్పుడు శాశ్వత రాజధాని అనేది. తర్వాత ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీతో వచ్చి రైతులు చేసుకున్న ప్రతి ఒప్పందంలోని అంశాలన్నింటినీ కూడా అమలు చేస్తున్నారు. ఇంకా లిబరలైజ్ కూడా చేశారు. ఇంకా త్వరితగతిని ఇవ్వాలి. ఇంకా అవసరం అయితే రైతులకి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వచ్చో కూడా ఇస్తున్నారు. అంటే దాని మూలన మనం ఇచ్చిన దానికి గుర్తింపు ఇచ్చింది గౌరవం, మన గౌరవం ఇచ్చారు, మన అభిమానంతో చూస్తున్నారు అనేది ముందు కడుపు నిండిపోయింది వాళ్ళకి. తర్వాత వీళ్ళందరూ వచ్చి అక్కడ జీవనోపాధి కోసం కార్మికులు వచ్చారు, అక్కడ స్థానికులు కూడా జీవనోపాధి దొరుకుతుంది. అనేక వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ కూడా ఆర్థిక నగదు చలామణి ఎప్పుడైతే పెరుగుతుందో జగన్ గారు ఆ ప్రాంత అభివృద్ధికి అదే ఫస్ట్. ఎక్కడైనా భూమికిలో నీళ్లుంటే ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో నగదు చలామణి కనుక పెరిగిందనుకోండి, ఇక ఆ ప్రాంతం ఆర్థికంగా మంచి ఇదిలోకి వెళ్ళినట్టు, వెలుగులోకి. ఇప్పుడు ఆ పరిస్థితిని వాళ్ళు స్వయంగా చూస్తున్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక అమరావతి రైతులకి ఇదివరకటి బెంగ, లేకపోతే రోడ్డును పడి నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం లేదు, దెబ్బలు తినాల్సిన అవసరం లేదు, లేకపోతే న్యాయస్థానాలకనో దేవస్థానాలకనో కాలిబాటను వెళ్ళి రోడ్ల మీద పెట్టుకుని కూడా వాళ్ళు భోంచేయటానికి కూడా అనుమతించలా జగన్మోహన్ రెడ్డి. రైతుల పట్ల ఈ విధంగా వ్యవహరించిన ప్రభుత్వం బహుశా నేను అనుకోవటం స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయదు. నేను స్వయంగా 2020 సంక్రాంతి అప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెలగపూడి, అప్పుడు కొంతమంది సామాన్య రైతులు అనంతపూర్ నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చి చూసి ఇంత మంచి భూమి వాళ్ళు ఇస్తే ఈ రకంగా ఇబ్బంది పెడతాడని జగన్మోహన్ రెడ్డిని ఆ రోజే శాపనార్థాలు పెట్టారు. పోనీ వాళ్ళు ఏమైనా చదువుకున్న వాళ్ళు కూడా నిశానీ లేని రైతులు ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చారో అలాంటి వ్యక్తులే. అట్లాగే రైతు శాపం పడ్డ ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి దుస్థితికి వెళ్తుందో, ఎంత మట్టి గరిసిపోద్దో అంటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం ఉదాహరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.